సార్ నాకు తెలిసి ఆపరేషన్ సింధూర్ గురించి మనం ఇచ్చినంత ఎక్స్టెన్సివ్ అనాలిసిస్ నిజంగా గర్వంగా చెప్పొచ్చు. తెలుగు మీడియాలో నిజానికి ఎవ్వరు ఇచ్చి ఉండరు. బట్ స్టిల్ సార్ నిజంగానే ఎంత ఇచ్చినా సరే న్యూస్ అలా వస్తూనే ఉంది. కానీ సార్ మెయిన్ న్యూస్లోకి వెళ్ళే ముందర మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి సార్. అట్ ది సేమ్ టైం ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో అది కూడా ఒకసారి మనం వెళ్దాము. సార్ మామూలుగా చెప్పాలి అంటే గనక భారత్ మన రా ఉంది. దురదృష్టవశాత్తు రా ఏ ఆపరేషన్ చేసినా సరే నిజానికి మనం దాన్ని ఎక్నాలెడ్జ్ చెయ్యం. భారత్ ఎక్నాలెడ్జ్ చేయదు, అది రాకి సంబంధం లేదనేస్తుంది. మొసాద్ వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేసుకుంటారు, సిఐఏ ఎక్నాలెడ్జ్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ రాకి నిజానికి ఆప్షన్ లేదు గర్వంగా చెప్పుకోవడానికి. ఇనవే చెప్పాలి అంటే మన త్రివిధ దళాలు కూడా మేము చేశామనే చెప్తాం, కానీ వేటిని టార్గెట్ చేసాం పిన్ పాయింట్ అనేది మనం ఎక్నాలెడ్జ్ చెయ్యం నిజానికి చెప్పాలంటే. కానీ ఆపరేషన్ సింధూర్లో లేటెస్ట్గా వచ్చినవి నిజానికి చెప్పాలంటే అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. సాబ్ ఏవాక్స్ని మనం డిస్ట్రాయ్ చేయడం కానివ్వండి, మురీద్ ఎయిర్ బేస్ని ఎలా కొట్టాము, JF-17. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమెరికన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో C-130J దాన్ని కూడా కొట్టామని. ఈ వెస్ట్రన్ వాటిని ఏవైతే డిస్ట్రాయ్ చేశామో వీటి గురించి మీ అనాలిసిస్ ఏంటి సార్? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా తోటి మనకు చాలా పనులు ఉంది. అమెరికా దగ్గర నుంచి చాలా టెక్నాలజీ మనం తీసుకోవాల్సి ఉంది. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే మనం కొన్ని డీప్ స్టేట్, అమెరికా యొక్క డీప్ స్టేట్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన కొన్ని అంశాలు అమెరికా నుంచి మనం చక్కబెట్టుకోవాల్సిన ఆవశ్యకత. కాబట్టి అనవసరంగా అమెరికాని కెలికి అమెరికాని ప్రపంచ పటంలో అవమానిస్తే కనుక మనకు లాభం లేదు. దానివల్ల మన మీద కక్ష సాధిస్తారే కానీ మన పని అవ్వదు. మనం చేయాల్సింది చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ F-16లు కొట్టేశాం, గాలిలో ఎగురుతున్నవి 2-3, అలాగే భూమి మీద ఉన్నవి 2-3 కొట్టామని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే నువ్వు చెప్పినట్టు ఇందాక J-130 కూడా మనం కొట్టేశాం. అలాగే వాళ్ళ రెడార్స్ కొట్టాము, ఎన్నో అంశాలు కొట్టాం. ఇన్ఫాక్ట్ చాలా మనకు సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ ఏమున్నాయంటే మనము అక్కడ కైరానాలో కొట్టింది కావచ్చు, ఇతరత్ర మనం కొట్టిన ప్లేసెస్ లో ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో దాని యాక్సెస్ కట్ చేసి న్యూక్లియర్ వెపన్స్ ని పేల్చలేదు. కానీ ఎందుకంటే దానివల్ల రేడియేషన్ వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాడు న్యూక్లియర్ బాంబులు ఎక్కడ దాచిపెట్టారో అక్కడ వీళ్ళు వెళ్ళలేకుండా దాన్ని కట్ చేసి అప్పుడు ఇమ్మీడియట్ పరిస్థితి వచ్చారు వాళ్ళు, అమెరికా అందరూ. సో చాలా మంది ఏమంటున్నారంటే అమెరికా ఏమైనా అమెరికన్ న్యూక్లియర్ మిసైల్స్ కూడా అక్కడ పెట్టుకున్నారా అని చెప్పి కొంతమంది విశ్లేషిస్తున్నారు. మరి ఇంకా డీటెయిల్స్ తెలియదు. సో ఏది ఓవరాల్ గా మనం చూస్తే కనుక అమెరికాకి సంబంధించిన ఎన్నో అసెట్స్ మనం కొట్టాము. ఎక్కడ కూడా మన బ్రీఫింగ్స్ లో అమెరికాకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మనం కొట్టాము చెప్పలేదు. మొట్టమొదటి బ్రీఫింగ్ లో టర్కిష్ డ్రోన్స్ కొట్టాము, గారు ఇటువంటి కొట్టామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత 2 బ్రీఫింగ్స్ తర్వాత 3వ బ్రీఫింగ్ వచ్చేసరికి చైనీస్ మేడ్ PL-15 కొట్టాము, చైనీస్ మేడ్ HQ-9 కొట్టాము, చైనీస్ మేడ్ సమ్ అదర్ ఎక్విప్మెంట్ కొట్టాము, చైనా పేరు వాడాము, చైనాలో తయారటువంటివి అని చెప్పారు. కానీ ఈ రెండింటిలో కూడా తేడా చూడొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ లో టర్కిష్ డ్రోన్స్ అని, టర్కీ మేడ్ డ్రోన్స్ అంటారు. కాబట్టి టర్కిష్ డ్రోన్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. చైనా విషయంలో కొంత వెనక ఒక స్టెప్ వెనక్కి తీసి చైనా మేడ్, అంటే చైనాలో తయారైనటువంటి కొట్టామని చెప్తున్నారు. చైనాని మనం బ్లేమ్ చేయట్లేదా? బహుశా పాకిస్తాన్ గారిని వాడడం తెలియదు, అందుకని మేము ఈజీ కొట్టగలిగాం అది ఏదని చెప్పి చైనా తప్పించుకోవచ్చు. సో వాళ్ళకి కూడా ఫేస్ సేవింగ్ ఇచ్చాము. 3వది అమెరికా విషయం వచ్చేసరికి మనం ఏం చెప్పాలి, పాయింట్ ఇంకా ప్రెస్ చేసి అడిగారు మరి F-16 కొట్టారా ఇది చెప్పరా అడిగారు. పోనీ F-16 మీరు పేరు చెప్పదలుచుకోకపోతే పెద్ద హైటెక్ ఏమైనా కొట్టారు మీరు? ఎస్, హైటెక్ కొన్ని కొట్టాము మేము. భారతీయ గారి స్టేట్మెంట్ చూస్తే చాలా స్పష్టంగా హైటెక్ మేజర్ ఎక్విప్మెంట్ కొట్టామని చెప్తున్నారు. అంత హైటెక్ ఎవరు ఇస్తారు వాళ్ళకి? చైనా దగ్గర అంత హైటెక్ లేదు. ఒబియస్లీ ఇట్స్ అమెరికన్ అసెట్. అందుకని అమెరికా మొత్తం అది షాక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం పొలారీలో మనం కొట్టినటువంటిది ఆకాశం నుంచి కనిపిస్తుంది. లక్కీగా ఏంటంటే దాంట్లో మనకు అక్కడ ఉన్నటువంటి ఏవాక్స్ ని కొట్టినట్టు మనకు స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ కనిపిస్తుంది. కానీ ఆ హ్యాంగర్ లో F-16 కూడా పెట్టారు. అంటే బయట టార్మాక్ మీద ఉంటే ఎక్కడ వీళ్ళు మిసైల్స్ వచ్చి కొడతాయని చెప్పి దాని హ్యాంగర్ తీసుకెళ్లి దాచిపెట్టారు. రమారవి 15-16 F-16 అక్కడ దాచిపెట్టచ్చు అని చెప్తున్నారు. ఇది మనకు ఏవాక్స్ ధ్వంసమైనప్పుడు దాని డెబ్రీ అంతా కూడా వీటిని కొడుతుంది కదా, ఆబ్వియస్లీ అక్కడ డ్యామేజ్ అవుతాయి కదా. కానీ దాని గురించి మనం ఏం మాట్లాడాలి. కాబట్టి ఓవరాల్ గా మనం ఏంటంటే ఈ అప్రోచ్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. టర్కీ నుంచి డైరెక్ట్ గా టర్కిష్ అని పేరు పెట్టాం మనం. చైనాకు వచ్చేసరికి చైనా మేడ్ అని చెప్పాము, చైనా బ్లేమ్ చేయకుండా. అమెరికాకు వచ్చేసరికి సైలెంట్ గా. ఇది మన అప్రోచ్ ఓవరాల్ గా. అందరూ కాముతుంది, ఎందుకంటే వాళ్ళ డిఫెన్సెస్ వాళ్ళ కేపబిలిటీస్ అన్ని కూడా ఎక్స్పోజ్ అయ్యి. F-16 ని కొట్టిన నాదుడు ఇంతవరకు ఎవరు లేడు అని చెప్పి చాలా గొప్పగా చెప్తుంది. మొదటిసారి రష్యన్ ఎయిర్ డిఫెన్స్ S-400
యుక్రెయిన్ లో F-16 కొట్టాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసి, అది కూడా అమెరికా సైలెంట్. అమెరికా దాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు. అవును F-16 రష్యా కొట్టింది వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే F-16 రీసెంట్ గా ఇచ్చారు, సంవత్సరం కూడా అవ్వలేదు వాళ్ళకి ఇచ్చి. బహుశా యుక్రెయిన్ పైలట్స్ దాంట్లో అంత ట్రైనింగ్ లేకపోవచ్చు. రెండవది, మరి యుక్రెయినియన్ పైలట్స్ కి ట్రైనింగ్ లేనప్పుడు అమెరికన్ పైలట్స్ దాన్ని అప్లై చేస్తున్నారా? మరి రష్యా షూట్ డౌన్ చేస్తే మరి అమెరికన్ పైలట్ ఎవరైనా చనిపోయారా? అమెరికన్ పైలట్ చనిపోతే కనుక ఆబ్వియస్లీ అమెరికాలో దాచిపెట్టలేరు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేస్తుంది, బయటకు తెలుస్తుంది కాబట్టి. మరి ఎవరన్నా ప్రాక్సీలు పెట్టి చేశారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అలాగే అభినందన్ మనం F-16 ని షూట్ డౌన్ చేసినప్పుడు 2019లో అప్పుడు కూడా అమెరికా ఏం మాట ఇన్వెస్టిగేట్ చేస్తామని ఈరోజు దాకా ఇది. కాబట్టి మనం కూడా అదే పంతాలో మనం F-16 గురించి ఏం మాట్లాడాలి. కానీ మనం కొట్టామన్న విషయం అమెరికాకి తెలుసు, చైనాకి తెలుసు, పాకిస్తాన్కి తెలుసు, మనకు తెలుసు. కానీ డిప్లొమాటిక్ గా మనం పాయింట్ లో ప్రైవేట్ కాన్వర్సేషన్ చాలా మందికి సౌదీ అరేబియా కావచ్చు లేదా ఇతర దేశాలతో వాళ్ళు అడుగుంటారు క్లారిఫికేషన్, మీరు F-16 కొట్టారా అంటే అవును కరెక్ట్ కొట్టామని చెప్పారు. కానీ అఫీషియల్ గా ఎక్కడ మనం ట్వీట్ చేయలేదు, అఫీషియల్ స్టేట్మెంట్స్ లేవు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం చేస్తాం. సో ఇన్ని అంశాలు మనం కొట్టగలిగామంటే కనుక మన దగ్గర ఉన్న ఛాలెంజెస్ కూడా అర్థం చేసుకోండి. మన దగ్గర ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? కొన్ని ఇండిజినస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇజ్రాయెల్లో కొన్నాము, కొన్ని ఫ్రాన్స్ లో కొన్నాము, కొన్ని జర్మనీలో కొన్నాము, కొన్ని మనకు అమెరికాలో కొన్నాము, కొన్ని రష్యా నుంచి కొన్నాము. ఇలా డిఫరెంట్ సోర్సెస్ మనం కొనుక్కుంటున్నాం. కొన్ని యూకే నుంచి కొన్నాం, కొన్ని కొరియా నుంచి కొన్నాం. కాబట్టి ఒక్కొక్క టెక్నాలజీ ఇంకో టెక్నాలజీతో మాట్లాడు. అట్లీస్ట్ నేటోకి సంబంధించినవన్నీ సీమ్లెస్ గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని కామన్ గా ఉంటాయి కదా. కాబట్టి మనం బహుశా ఫ్రాన్స్ లో కొన్నదానికిను, తర్వాత మనకు యూకేలో కొన్నదానికి, జర్మనీలో కొన్నదానికి కొంచెం సింక్రనైజేషన్ అవ్వచ్చు. అలాగే అమెరికాలో కొన్న కూడా మనం సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేస్తాం. బట్ రష్యా నుంచి కొన్నది ఇద్దరు కూడాను, అంటే నేటోకి సంబంధించిన దేశాలన్నీ కండిషన్స్ పెడతాయి. మా ఎక్విప్మెంట్ ని మీరు రష్యా ఎక్విప్మెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ లేకుండా చూడండి అని చెప్పి వాడు కండిషన్ పెడతారు. ఎందుకు? ఆ టెక్నాలజీ రష్యా వీళ్ళ టెక్నాలజీ వీళ్ళ ప్రోగ్రామింగ్ అంతా వాళ్ళు ఎక్కడ కాపీ కొడతారో తీసేసుకుంటారో భయంతో. కాబట్టి ఈ కాంపిటీషన్ లో మనకు ఇటువంటి వైవిధ్యమైనటువంటి టెక్నాలజీస్, వైవిధ్యమైనటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర పెట్టుకొని వీటిని అన్నింటినీ అనుసంధానం చేసుకోగలిగాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ ఒకటి మనకు ఎయిర్ ఫోర్స్ కింద ఉన్నది. అలాగే ఆర్మీకి సంబంధించి ఆకాష్ తీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని వాడు నిర్ణయం తీసుకునేటువంటిది ఒకటి. వీటిలన్నింటిలో చాలా కీలకమైందంటే కనుక ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫోర్, IFF అంటే అది చాలా కీలకం. ఎందుకంటే మీరు పైన ఏదో ఎగురుతోంది, అది ఎవరిది? రడార్ కనిపిస్తుంది, ఏదో ఫ్లైట్ అనో ఏదో డ్రోన్ అనో ఏదో కనిపిస్తుంది. మనదా వాడదా ఎలా తెలుస్తుంది మనకి? అది ఆ ప్రోటోకాల్స్ చిన్న తేడా వచ్చినా మనకి షూట్ చేసుకుంటాం. ఫ్రాక్టరైడ్ అటాక్స్ అని అంటే అన్నదమ్ములు వాళ్ళని కొట్టేసుకున్నాడు. అది జరగకుండా ఉండాలి, ప్రెసిషన్ తోటి శత్రువుని మాత్రమే కొట్టాలి అంటే కనుక ఈ టెక్నాలజీ చాలా అవసరం. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ అంటే ఇన్ని దేశాల నుంచి తెచ్చుకొని వాళ్ళన్ని మన మీద కండిషన్స్ పెట్టినా వాటిని ఇంటగ్రేట్ చేసుకుని మన సొంత టెక్నాలజీ దాంట్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా సీమ్లెస్, అది త్రివిధ దళాలు. మళ్ళీ గతంలో మనకు బాలాకోట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఒకటే చేసి, ఊడి సర్జికల్ స్ట్రైక్ ఆర్మీ ఒకటే చేసి, ఇది అలాగా త్రివిధ దళాలు కూడా దాంట్లో పార్టిసిపేట్. ఇన్ఫాక్ట్ ఇంతవరకు మన వాళ్ళు యాక్చువల్ చెప్పలేదు. బహుశా చాలా మంది ఏం చెప్తున్నారు, INS విక్రాంత్ నుంచే ఫైర్ చేసి కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ రెడార్స్ ని టేక్అవుట్ చేసింది మన INS విక్రాంత్ నుంచి ఫైర్ అయిందని చెప్తున్నాం. మనం క్వైట్ గా ఉన్నాం. మరి ఆకాశం నుంచి కొట్టామా, రఫైల్స్ కొట్టామా, లేదా మనం విక్రాంత్ నుంచి కొట్టామా ఇంకా మనకు తెలియదు. ఎనీవే త్రివిధ దళాలు కూడా నిన్న పార్టిసిపేట్ చేసి రీసెంట్ గా మనం ఫోటో కూడా చూసాం. మనం ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళందరూ కూడాను ఒక సిచ్యువేషన్ రూమ్ లో కూర్చొని ఆ రోజు 6th 7th రాత్రి మన టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టింది వాళ్ళందరూ కలిసి జాయింట్ గా దాన్ని మానిటర్ చేస్తారు. అంటే గతంలో మనం ఇండివిజువల్ సర్వీసెస్ వాళ్ళ యాక్షన్ తీసుకోవడం ఒక ఎత్తైతే, ఇప్పుడు జాయింట్ గా పెట్టి మనకు జనరల్ బిపిన్ రావత్ గారు సీరియస్ గా ఆయన నియమించిన తర్వాత మనకు థియేటరైజేషన్ మీద మనం ఫోకస్ పెట్టి ఫస్ట్ టైం ఆ థియేటరైజేషన్ మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఇన్ ప్రాక్టీస్ చూసాం మన ఆపరేషన్ సింధూర్. దాంట్లో కూడా ఏంటంటే కొత్త హ్యూమన్ ఎలిమెంట్ మనం చూసాం. వీళ్ళందరూ కూడా వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక హైయెస్ట్ లెవెల్లో నిర్ణయం తీసేసుకుంటే కనుక మొత్తం కేడర్ అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఫాలో అది చూసాం. నెక్స్ట్ స్టేజ్ లో మనం దాన్ని ఏం చేయబోతున్నా, ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఏదో ఒక థ్రెట్ వస్తుంది, మిసైల్ వస్తుందో, మరి డ్రోన్ వస్తుందో, బైరాక్టర్ లాంటిదో మనకు తెలియదు. దీన్ని ఎవరు కొట్టాలి? ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, నేవీ కొట్టాలా, లేదా మనకు ఆర్మీ కొట్టాలా? కొడితే దేన్ని వాడాలి? ఆకాష్ని వాడాలా, బ్రహ్మోస్ వాడాలా, లేదా మనకు S-400 వాడాలా, లేదా ఇంకేదైనా మనకు హై ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ లేజర్ వెపన్ కొట్టాలా, లేదా మనకు చిన్న L-70 లాంటివి పాత రష్యన్ గన్స్ వాడాలా? నిర్ణయం ఎవరు చేయాలి? ఎందుకంటే క్షణాల్లో దాని మీద మనకు రియాక్షన్ ఉండాలి కదా. ఈ టెక్నాలజీలో మనం చాలా అద్భుతంగా మనం ఈరోజు మనం
డెమాన్స్ట్రేట్ చేయగలిగాం ప్రపంచానికి అర్థం. అంటే మీ టెక్నాలజీ మీ దగ్గర పెట్టుకోవడమే కాదు, మీ టెక్నాలజీస్ మా టెక్నాలజీస్ అన్నింటినీ అనుసంధానం చేసి ఒక ప్లాట్ఫామ్ లో సీమ్లెస్ గా అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిట్లో కూడాను నిర్ణయంలో, డెసిషన్ మేకింగ్ లో పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ మనం చూపించాం. అది మన గొప్పదా. టెక్నాలజీ వాడు అయి ఉండొచ్చు కదా, అయినా దాన్ని ఎలా వాడాలి అని మనం చూపించాం. దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ చూసామంటే మనం పాకిస్తాన్ ఏం చేసింది, టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ PL-15 అన్నది ఈ రోజు వరకు వాళ్ళ క్లెయిమ్, చైనీస్ క్లెయిమ్, సత్యాసత్యాలు మనకు తెలియదు. 200 కిలోమీటర్స్ వరకు కొట్టగలిగిన బియాండ్ విజువల్ రేంజ్ ఏదైతే మనకు మిసైల్ ఉందో అది ఎయిర్ టు ఎయిర్ కొట్టగలుగుతుంది. మన వాళ్ళ ఫైటర్ జెట్ నుంచి JF-10C కావచ్చు లేదా JF-17 కావచ్చు ఫైర్ చేస్తే 200 కిలోమీటర్ దాకా కొట్టగలదు. మన దగ్గర ఉన్నది 120 కిలోమీటర్ దాకా కొట్టదు. అంటే మనకంటే ఎక్కువ కెపాసిటీ ఉంది అని చెప్పుకుంటాం చైనా. అటువంటిది అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి తప్పిదాలు ఎక్కడ ఉన్నాయి మనకు తెలియదు. అంటే మన ప్లానింగ్, మన నైపుణ్యం, మన శత్రువు ఎక్కడ ఫైర్ చేస్తే మనం నో ఎస్కేప్ జోన్ నుంచి మనం తప్పించుకోగలిగినటువంటి డిస్టెన్స్ లో ఉండి మనం కొట్టగలిగాము. ఇవన్నీ కూడా అంటే మన ట్రైనింగ్ కు సంబంధించి. పాకిస్తాన్ అంత టెక్నాలజీ ఉండి కూడా ఫ్లాప్ అయ్యారు. PL-15 అన్ని కూడా మన దేశంలో పడిపోయి ఉన్నాయి. ఏదో మనమే షూట్ డౌన్ చేసాము లేదా అది ఏం జరగకుండా వచ్చి కింద పడినటువంటి శకలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ PL-15 లో ఏం టెక్నాలజీ ఉంది, 200 కిలోమీటర్ క్లెయిమ్ చేస్తున్నాడు, నిజంగా వెళ్ళగలదా లేదా చెప్పండి మాకు మన మీద పడ్డారు అందరు, ఇంక్లూడింగ్ తైవాన్, USA, వియట్నాం చాలా మంది అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చైనాతో ఎవరెవరు థ్రెట్ పర్సెప్షన్ ఉందో నేటో కూడా అడుగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ ఇస్తే కనుక చైనా నిజంగా శక్తి ఉందా లేదా అని అందరికి తెలుసు. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసి నిజంగా చైనాగా కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసి తర్వాత మనం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చే వాళ్ళకి మనం ప్రతిఫలంగా ఏం తీసుకోవాలి, ఇవన్నీ తర్వాత డిప్లొమాటిక్ మూవ్స్. అంటే నేను ఓవరాల్ ఏం చెప్తున్నానంటే ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో మనం సక్సెస్ఫుల్ గా ఎమర్జ్ అయ్యి ఇజ్రాయెల్ లో ఐరన్ డోమ్ ఏదైతే పెట్టారో చాలా చిన్న దేశం, వాళ్ళకి అఫ్ కోర్స్ 3 దగ్గర నుంచి వాళ్ళకు థ్రెట్స్ ఉన్నాయి. వాళ్ళకి నార్దర్న్ మనకు హిజ్బుల్లా తోటి థ్రెట్ ఉన్నది, తర్వాత సదర్న్ గాజా స్ట్రిప్ తో వాళ్ళకి థ్రెట్ ఉన్నది, తర్వాత ఈవెన్ ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి ఇరాన్ నుంచి రావచ్చు లేదా మనకు ఇరాక్ నుంచి రావచ్చు, ప్లస్ వాళ్ళ వెస్ట్ బ్యాంక్ లోనే అక్కడి నుంచి ఏమైనా ఫైర్ చేయొచ్చు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న భూభాగాన్ని వాళ్ళు ఏదో ప్రొటెక్ట్ చేసుకుంటారు. మనము అస్కర్దు ఉత్తరాన POJKలో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి స్కర్దు నుంచి తీసుకుని కింద కరాచీ దాకా అపారమి 3500 కిలోమీటర్ల వాటర్ ని మనం సక్సెస్ఫుల్ గా మనం డిఫెండ్ చేసుకోగలిగాం. ఒక్క డ్రోన్ కూడా లోపల రాకుండా మనం దాన్ని ఆపగలిగాం. స్టన్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి మన దగ్గర ఈ ఇంటగ్రేషన్ టెక్నాలజీ, డిఫెన్సివ్ టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఈ రోజు ఈవెన్ అమెరికన్ థింక్ ట్యాంక్స్ కూడా వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏమంటున్నారు, నిజంగా భారతదేశం చేసింది చాలా అద్భుతమైనది ఇది, కాబట్టి దీన్ని ఏదైనా దీని గురించి బాగా స్టడీ చేసి అప్పుడే ఇటువంటి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి జాన్ స్పెన్సర్ అని ఒక అతను ఈజ్ చైర్మన్ ఫర్ అర్బన్ వార్ఫేర్ స్టడీస్ అట్ మోడర్న్ వార్ ఇన్స్టిట్యూట్, అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా భారతదేశం చేసిన ఈ అచీవ్మెంట్ చిన్నది కాదు, మనం కూడా దీని గురించి చాలా లెసన్స్ నేర్చుకోవాలి. రీసెంట్ గా మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి గోల్డెన్ డోమ్ అని చెప్పేసి పేరు పెట్టి దాన్ని అమెరికాని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి అతను ఏదో పెద్ద ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానికి శాంక్షన్ చేశాడు. కానీ చాలా తక్కువ ఖర్చుతోటి ఇంత ఎఫెక్టివ్ గా మనం వాళ్ళని కౌంటర్ చేయగలిగామంటే కనుక అఫ్ కోర్స్ అమెరికా కూడా స్టన్ అయింది. అది ఇంత వాస్ట్ ఏరియా, చిన్నది కూడా కాదు. మనకి చెప్పారు కదా స్కర్దు నుంచి తీసుకొని కరాచీ ఎంత వాస్ట్ డిస్టెన్స్, ప్రమాణమే 3000 కిలోమీటర్స్ ఫ్రంట్ ని మనం డిఫెండ్ చేసుకోవాలి ఎనీ క్యాషువల్. ప్లస్ మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మన అసెట్స్ అన్ని కూడా సేఫ్ ఉన్నాయని చెప్పారు. సో డికాయిల్ పంపించాము, ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ అది. బట్ ఇంత సక్సెస్ స్టోరీ అనేది అన్ని దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ రోజు మనం గత 3-4 డిఫెన్స్ రౌండ్ అప్ లో దీని గురించి చర్చించాం. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా చర్చిస్తాం. ఎందుకంటే రాను మనం ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. వచ్చే కొద్దీ మనకి దాని గురించి ఇంకా మనకు తెలుస్తుంది ఎటువంటి గొప్ప అచీవ్మెంట్ ఇది. ఇన్ఫాక్ట్ దీన్ని డిఫెన్స్ కాలేజెస్ లో స్పెషల్ గా దీని స్టడీ, ఆపరేషన్ సింధూర్ యొక్క స్టడీ ప్రపంచవ్యాప్తంగా ఉండబోతుంది. కొన్ని దశకాలు బహుశా ఈవెన్ ఇప్పుడు కూడా మనం లచిత్ బర్ఫూఖన్ మొఘల్స్ ఎలా ఓడించాడు ఆయన, ఆ టాక్టిక్స్ అనేది ఇప్పుడు కూడా మనకు డిఫెన్స్ కాలేజ్ లో మనం చెప్తాం. పల్లె ప్రాంతాల్లో ఆ మొఘల్ ఆర్మీ వస్తే కనుక వాళ్ళని రానిచ్చారు. వాళ్ళు పల్లెలన్నీ లూట్ చేసి చంపి తగలబెడుతుంటే కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు. లోపలికి రానిచ్చి బ్రహ్మపుత్ర నదిలో వీళ్ళు బోట్లు వేసుకొని 2 కొండల మధ్యలో బ్రహ్మపుత్ర నది ఉంది, దాన్ని దాటి వెళ్లి అస్సాంలో అటాక్ చేయడానికి వాళ్ళు వెళుతుంటే పైన కొండల మీద కాపు కాసి మొత్తం సైన్యము మధ్యలో వచ్చేంత వరకు ఆగి అప్పుడు అటాక్ చేసింది. ఒక్క బోట్ కూడా ఉపయోగించకుండా మొత్తం అన్నింటి సర్వనాశనం చేసింది అహోం ఆర్మీ.
కాబట్టి అది ఒక మేజర్ టాక్టికల్ స్టడీ. మనకు అన్ని డిఫెన్స్ కాలేజెస్ చెప్తారు ఎలా ఎంత టాక్టికల్ చేయగలము. అలాగే శివాజీ మహారాజ్ ఎలా చేశారు, రాణా రంజిత్ సింగ్ ఎలా చేశారు. ఇప్పటికి కూడా మనం దాని డిఫెన్స్ గురించి దానికి వచ్చి మనం టాక్టిక్స్ నేర్చుకుంటాం. అలాగే ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి మన ఘన విజయం అన్నది రాబోయే రోజుల్లో పెద్ద గుణపాఠం కాబోతుంది. ఎందుకంటే ఈవెన్ న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశాన్ని ఎదుర్కొన్నటువంటి దాఖలాలే విత్తవం. అదే న్యూక్లియర్ లెవెల్కి వెళ్లకుండా వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. ప్లస్ వాళ్ళ దగ్గర అన్ని ఉండి ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ కాకుండా వాళ్ళ రన్వేస్ కొట్టాం మనం, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీయకుండా దాని యాక్సెస్ కట్ చేసేసాము. అంటే ఎంత ఎఫెక్టివ్ చేసామా. ఉన్నాయి వాళ్ళ దగ్గర బాంబులు, అయినా ఏం లాభం లేదు. కొండలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళని కూడా ఎవడు వెళ్ళలేడు. రోడ్ కట్ అయిపోయి కంటామినేషన్ ఉంది, ఎవడు వెళ్తాడు అక్కడికి. వాడి దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటున్నాడు, దాంట్లో బహుశా 40-50 ఇక్కడ స్టోర్ చేసుకొని వచ్చి అవన్నీ పోయినట్టే కదా వాడికి. ఉన్నా లాభం లేదు కదా వల్ల. అలాగే రన్వే కనీసం 24 hours ఆ రన్వే వాడలేడు వాడు. మనం ఇప్పుడు విచ్చలవిడిగా వెళ్ళి వాడిని ఎక్కడ వాడినా కొట్టవచ్చు, కానీ కొట్టలేదు. అంటే వాడికి మెసేజ్ పంపించాం, మనం చేసిన చాలా లిమిటెడ్ ఆపరేషన్ ఎంతో సక్సెస్ఫుల్ గా చేసాం. అందుకని ఈ యొక్క ప్లానింగ్ అన్నది, ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అన్నది, తక్కువ ఖర్చుతో ఇంత ఇంపాక్ట్ఫుల్, ఇంత ఎఫెక్టివ్ చేయడం అన్నది భారతదేశం చూపించినటువంటి, ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప ఒక ఉదాహరణ మనం చూపించగలిగాము. మన కెపాసిటీ ఏంటి చూపించగలిగాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.